నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు మన టాపిక్ వచ్చి మన అంబటి రాంబాబు గారు పండగ పూట కూడా తెగ ఫీల్ అవుతా ఉన్నాడు। ఏంది ఆయన భజన ఏంది, ఆయన బాధ ఏందో ఒకసారి చూద్దామునండి। ఏందన్నా రాంబాబు అన్న ఏందో మాట్లాడుతుండవో చూడు। ఈసారి ఆంబోతుల డాన్సులు మిస్ అయ్యాం అని TV5 వాళ్ళు థంబ్నెయిల్ పెట్టినారంట। ఈ థంబ్నెయిల్ చూసి మన అంబటి రాంబాబు గారు చాలా హర్ట్ అయినారు। ఇది మీడియానా, ఇది మీడియా విలువలు పాటిస్తారా? TV5 అనేది పచ్చ ఛానల్, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఛానల్ ఏవైతే ఉన్నాయో వాటిలో థంబ్నెయిల్స్ అంతా ఇంత దరిద్రంగా పెడతారని పాపము వాపోతున్నాడు। ఆయనకు తెలియంది ఏమిటంటే యూట్యూబ్ చరిత్రలోనే దిక్కుమాలిన థంబ్నెయిల్స్ పెట్టి దిక్కుమాలిన న్యూస్ వేసేటువంటి ఛానల్ ఏదైనా ఉందంటే అది మీ యజమానిరాలు నడుపుతున్నటువంటి సాక్షి న్యూస్ ఛానల్ అంబటి రాంబాబు గారు। ఒకసారి చూపిస్తాను। మీ మేడం భారతి గారు వేస్తున్నటువంటి థంబ్నెయిల్ ఏ విధంగా ఉంటుందో, ఇదైనా ఆంబోతు అన్నారు, ఆమె ఏ విధంగా వండి వారిస్తుందో వార్తలు మీకు ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను। ఒక 10 థంబ్నెయిల్స్ తీసుకొచ్చాను। ఆ 10 దిక్కుమాలిన థంబ్నెయిల్స్ వేసింది ఎవరు? దీనికి ముందు సమాధానం చెప్పు అంబటి రాంబాబు। ఇది నిన్న పెట్టినటువంటి థంబ్నెయిల్ కనబడుతుందా? పండగ పూట బీజేపీలో జనసేన విలీనం, బాలకృష్ణ వేధింపులు అంట। నిన్నగాక మొన్న మన కొమ్మినేని ఆంధ్రప్రదేశ్ లో దిక్కుమాలిన జర్నలిస్ట్ ఎవడైనా ఉంటాడంటే మన కొమ్మినేని। ఆ కొమ్మినేని ఏం థంబ్నెయిల్ పెట్టాడు? పండగ పూట బీజేపీలో జనసేన విలీనం అంట। 21 సీట్లు వచ్చినటువంటి జనసేన పార్టీ బీజేపీలోకి విలీనం చేస్తే 11 సీట్లు వచ్చినటువంటి మీ వైఎస్ఆర్సీపీ పార్టీని ఏం చేయాలి? అంత కూడా అవగాహన లేకుండా హెడ్డింగ్ పెట్టేశాడు, బాలకృష్ణ వేధింపులు అంట। ఎవరిని వేధించాడు బాలకృష్ణ? ఏంది దిక్కుమాలిన థంబ్నెయిల్ కాదా? దీని గురించి అడగవా? భారతి మేడని అడుగు ఫస్ట్। ఇది కరెక్ట్ అయితే అది కూడా కరెక్టే అంబటి రాంబాబు। ఇంకొక థంబ్నెయిల్ చూడండి, లోకేష్ పప్పు అసమర్థుడంట। ఎవడైనా ఈ భూ ప్రపంచం మీద జర్నలిస్టు విలువ పాటించేవాడు ఈ దిక్కుమాలిన థంబ్నెయిల్ పెడతాడా? సాక్షాత్తు ఒక రాజ్యసభ సభ్యుడైండి అవినీతి సొమ్ముతో పేపర్ పెట్టుకొని న్యూస్ ఛానల్ ఒకటి నడుపుకుంటూ భజన చేసుకుంటూ ఇతరుల మీద రాజకీయంగా ప్రత్యర్థుల మీద ఇటువంటి భాష అండి వాడేది? కనబడుతోందా అంబటి రాంబాబు? ఇంకోటి చూడండి, లోకేష్ కోసం సిఐడి వెతుకులాట, తప్పించుకు తిరుగుతున్న పప్పు అంట। ఇది కరెక్టేనా అంబటి రాంబాబు? నిన్ను ఆంబోతు అంటే నువ్వు ఎంత ఫీల్ అయ్యావో, మరి లోకేష్ గారిని ఇంత మాట్లాడము కరెక్టేనా? మీ యజమానురాలకి నిజంగానే విలువలు ఉన్నాయా? విశ్వసనీయత ఉందా? మీ యజమాని నోరు తెరిస్తే విలువలు అంటాడు, విశ్వసనీయత అంటాడు, కానీ అన్యాయంగా అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులతో దిక్కుమాలిన ఛానల్ ఒకటి పెట్టుకొని నోటికొచ్చిన థంబ్నెయిల్స్ పెట్టి ఎవడెవరినో పిలుచుకొని వచ్చి డిబేట్లు పెట్టి వ్యక్తిగతంగా తిట్టించింది ఎవరు? అంబటి రాంబాబు। అప్పుడే మర్చిపోయావా? నీ దాకా వస్తే మాత్రం నొప్పిగా ఉందా అంబటి రాంబాబు? ఇంకొక థంబ్నెయిల్ చూడండి, ప్యాకేజీ పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? ఎవడు ఇప్పించారు ప్యాకేజీ? జగన్మోహన్ రెడ్డి ఏమైనా బ్రోకరేజ్ చేసి ఇప్పించాడా? వైఎస్ భారతి మేడం ఏమైనా బ్రోకరేజ్ ఇప్పించి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్కి డబ్బులు ఇప్పించిందా? ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు చూసింది, ఏమని న్యూస్ రాస్తుంది? దీన్ని అడగవా? మరి మైక్ చూసి భయపడుతున్న ప్యాకేజ్ స్టార్ అంట। ఏదో దిక్కుమాలని ఏదో ఒకటి రౌండ్ వేసేసి మైక్ చూసి పారిపోతా ఉన్నట్టు అంటే ఒక థంబ్నెయిల్ పెట్టావు। ఇది కరెక్ట్ గానే ఉందా? జర్నలిస్ట్ విలువలు ఇక్కడ కనపడుతుందా? అది పచ్చ ఛానల్ అయినప్పుడు ఇదేంది బ్లూ ఛానలా? కాబట్టి ఏం చెప్తానంటే మన వెనకాల ఉండే నలుపు మనకు కనపడదు అంబటి రాంబాబు। ముందు సాక్షిలో విలువలను పాటించమను। మీరు నడుపుతున్నటువంటి సాక్షి ఛానల్లో, మీరు నడుపుతున్నటువంటి పేపర్లో విలువలు పాటించి అప్పుడు వచ్చి నువ్వు ఇంకొకరి విలువల గురించి మాట్లాడితే అర్థం పర్థం ఉంటుంది। ఇలా ఇది చూడండి, ప్యాకేజీ స్టారే అంట। ఎవరు వీళ్ళు? అప్పుడు 151 మంది సభ్యులు ఉండి, ఎమ్మెల్యేలు ఉండి, దాదాపు 30 మంది ఎంపీలు ఉన్నప్పుడు అధికార మదం నెత్తికెక్కి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద ఏదో ప్రోగ్రాములు చేసి ఇట్లాంటి పనికి మాలిన థంబ్నెయిల్ వేసిన మీరు ఈ రోజు యూట్యూబ్ లో థంబ్నెయిల్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏ అవయవంతో నవ్వాలో కూడా అర్థం కావడం లేదు అంబటి రాంబాబు। ఇది చూడండి, ప్యాకేజీ స్టార్ పై అదిరిపోయే కవిత। ఈ ఈశ్వర్ అనే అతను నిజంగా జర్నలిస్టో లేదా ఎక్కడైనా కూలి పనికి పోయే వాళ్ళు కూడా అంత దరిద్రమైన భాష మాట్లాడరే, అట్లాంటి వాళ్ళకు దిక్కుమాలలో ఒకటి పట్టుకొచ్చి వాడికి ఒక కోట్ వేసి ప్రోగ్రాములు చేపిస్తూ వాడు ఒక జర్నలిస్ట్ అని ఇట్లాంటి భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు కళ్ళు కనపడలేదా, లేకపోతే కంట్లో ఇంకేమైనా ఉండిందా అంబటి రాంబాబు? అప్పుడు ప్రశ్నించలేదేంది? ఇచ్చింది రోగాల బెయిల్ అంట।
ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెడితే కోర్టు దానికి ఒక బెయిల్ ఇస్తే దానికి రోగాల బెయిల్ అంట. ఈ వెంకటరెడ్డి అంట ఈ పార్టీలో చేరినాక ఇట్లా దిక్కుమాలలాగా తయారవుతారా లేదా దిక్కుమాలిన సంత మొత్తాన్ని పార్టీలో చేర్చుకుంటారా నాకైతే అర్థం కాలేదు. ఈ వెంకటరెడ్డి అనేవాడు ట్విట్టర్ వేదికగా కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నోరు తెరిస్తే బూతులే మాట్లాడతాడు. అంబటి రాంబాబు ఇవన్నీ నీకు కనపడదా? నిన్ని ఆంబోతంటే మాత్రము నీకు కోపం వచ్చి వీడియో కూడా చేస్తావు. బిఆర్ నాయుడిని ఆంబోతు అంటావు. బాబు బినామీ ముఠా గుట్టురట్టు. ఎవడికి బినామీ చూసినావా నువ్వు? బినామీ అని ఎటువంటి ఆధారాలు లేకుండా నోటికొచ్చిన వార్తలు నోటికొచ్చిన థంబ్నెయిల్స్ పెట్టి న్యూస్ వడ్డీ వార్చేది మీ యజమానురాలైనటువంటి వైఎస్ భారతి మేడము అంబటి రాంబాబు. సో నీది పెంట కడుక్కో ముందు, మిగిలిన వాళ్ళకి బిఆర్ రెడ్డికి తర్వాత నీళ్లు తీసుకుందు, ముందు నీది నీవు కడుక్కో అంబటి రాంబాబు. ఏమన్నారు? జోష్నా మాటలకు నవ్వాగదు, ఈసారి ఆంబోతు డాన్సులు మిస్ అయింది. ఈ విధంగా పొద్దున్నే పండగ పూట తాగేసి డాన్స్ వేస్తే ఆంబోత్ అనకుండా ఇంకేమంటారు? దున్నపోతన్నా అంబటి రాంబాబు. నువ్వు చేసిన పనికే ఆంబోతులాగా పొద్దున్నే మందు తాగేసి వచ్చి డాన్స్ కడితే ఆంబోతు అనకుండా ఇంకేమనాలి అంబటి రాంబాబు? అప్పుడు మనకు తెలియలేదు, అధికార మదం ఉంది కాబట్టి పొద్దున్నే డాన్స్ కట్టావు. మరి నిన్న కట్టలేదేం డాన్సు? అధికారం లేదు కదా, కట్టిండవు. కాబట్టి ముందు నీది నీవు కడుక్కో అంబటి రాంబాబు. ఉండేదో 11 గ్రాముల నీళ్లు, దాంతో మీది కడుక్కోండి, మిగిలిన ఛానల్ను మళ్ళీ ఉద్ధరిద్దురు. ఇలాంటి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.